హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మినీ వ్లాగ్ అండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకున్నాను. పెద్దగా హడావుడి ఏం లేకుండా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది వీడియో షేర్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. వీడియోలోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఇలా నేను మార్నింగ్ వచ్చేసి 4కి లేసానండి. ఫ్రైడే రోజు ఫస్ట్ ఇలా బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారిని ప్లేస్ చేయడానికి ఇలా స్టూల్ ఒకటి ప్లేస్ చేశానండి. నెక్స్ట్ శారీ డ్రైపింగ్ అనమాట. శారీ డ్రైపింగ్ నేను సింగిల్గా ఒక్కదాన్నే చేసుకున్నానండి. ఎవరైనా హెల్ప్ ఉంటే కొంచెం ఫాస్ట్గా అయిపోయేదేమో అనిపించింది. అయితే మార్నింగ్ 4కి లేచేసి స్నానం అంతా అయిపోయిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేశాను. ప్రసాదాలు కూడా ఇంకా అప్పటికేం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఫస్ట్ ఇలా అమ్మవారిని రెడీ చేసేసి ఆ తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మార్నింగ్ 4 అంటే ఇంకా పిల్లలు కూడా ఎవరూ లేవలేదన్నమాట. సో ప్రశాంతంగా చేసేసుకున్నాను. మనకి శారీ డ్రైపింగ్ వచ్చేసి ఇలా ప్లీట్స్ పెట్టేసుకుంటే మనం ముందు రోజే ఇవన్నీ సెట్ చేసుకుంటే ఫాస్ట్గా డెకరేట్ చేసేసుకోవచ్చండి. కానీ ముందు రోజు నైట్ టైం నేనేం ప్రిపేర్ చేసుకోలేదు. ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగే శారీ డ్రైపింగ్ అమ్మవారిని రెడీ మొత్తం చేసేసాను. నార్మల్గా కొంతమంది ఎలా చేస్తారంటే ముందు రోజు నైటే అమ్మవారిని మొత్తం రెడీ చేసేసుకొని ఫేస్ ఒక్కటి పెట్టకుండా శారీ డ్రైపింగ్ అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటారు. బట్ నేను అలా ఏం చేయలేదండి. ఫ్రైడే రోజు మార్నింగే చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ప్లీట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను శారీ డ్రైపింగ్ గురించి ఏం చెప్పట్లేదు, నార్మల్గా మినీ వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా స్టూల్ మీద ఏదైనా బెడ్షీట్ కానీ లేదా కొత్తది టవల్ కానీ వేసేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద ఇలా నేను ఒక బిందె పెట్టుకున్నాను అనమాట. మీ దగ్గర రాగి బిందె కానీ ఇలా ఉంటే అవే పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అవేం లేవన్నమాట, కాబట్టి స్టీల్వే పెట్టేశాను. పైన ఇలా ఒక పెద్ద చెంబు కూడా పెట్టేసుకోవాలి. దీనికి మనం అమ్మవారికి పళ్ళు వేయడానికి ఇలా ఒక స్టిక్ కూడా పెట్టేసుకోండి. ఇది మనం కవర్స్ వేసుకుంటాం కదా, నేనైతే ఆ స్టిక్ని పెట్టేశాను. పిల్లల బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, ఆ స్టిక్ని ఇలా ఒక థ్రెడ్తో కట్టేసుకోవాలన్నమాట. మనకి బిందెలో కూడా బియ్యం యాడ్ చేసుకోవాలండి. మనం ఏం యాడ్ చేయకుండా అలా ఎంటీగా పెట్టేస్తే స్టిఫ్గా ఉండదన్నమాట. కాబట్టి బియ్యం యాడ్ చేస్తుంటే మనం పెట్టుకున్న కలశం అనేది కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా శారీ డ్రైపింగ్ చేస్తున్నాను. ప్లీట్స్ అన్నీ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్ పెట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నా కదా, ఇంకా పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇదంతా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ప్లీట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ అమ్మవారి ఫేస్ని రెడీ చేస్తున్నాను. మనం వెనక కలశాన్ని కట్టడానికి ఫస్ట్ ఇలా ఒక థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆ హోల్స్లోనే ఇయర్ రింగ్స్ అయితే పెట్టేశాను. అమ్మవారి ఫేస్ అన్ని కూడా కరెక్ట్గా చూసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పళ్ళు కూడా పెట్టేస్తున్నాను. శారీ డ్రైపింగ్ అనేది చాలామంది డిఫరెంట్గా ట్రై చేస్తారండి. నేనైతే నార్మల్గా ఎప్పుడు ఇలానే వర్క్ చేస్తాను, కాబట్టి ఈసారి కూడా ఇంతే సింపుల్గా చేసేసాను. నెక్స్ట్ జ్యువెలరీ కూడా పెట్టేసి అమ్మవారి శారీ డ్రైప్ చేయగానే చాలా కలగా అనిపించింది. ఇంకా జ్యువెలరీ ఇవన్నీ పెట్టిన తర్వాత చాలా కలగా అనిపించింది. చూసినారు కదా, టోటల్గా అమ్మవారి లుక్ అనేది ఇలా వచ్చిందనమాట. నెక్స్ట్ నేను పూజకు కావాల్సిన అన్నీ కూడా ఇలా రెడీగా చేసి పక్కన పెట్టేశానండి. ఎందుకంటే మనం పూజలో కూర్చున్న తర్వాత ఒకసారి కూర్చున్న తర్వాత మళ్ళీ లెగకూడదు అనమాట. పక్కన ఎవరైనా హెల్పింగ్కి ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇప్పించుకోవాలి, కానీ మనం ఒకసారి కూర్చున్న తర్వాత లెగవద్దు. నేను ఇలా పీఠం పెట్టేసుకొని పీఠంకి పసుపు పూసేసాను. నెక్స్ట్ దాని మీద మనం బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలండి, ముగ్గుతో వేయకూడదు. బియ్యపిండితోనే ఇలా హర్షదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. మనం ముగ్గు ఎక్కడ వేసినా కూడా ఇలా 4 సైడ్స్ కవర్ చేయాలన్నమాట, అలా వదిలేయకూడదు. నార్మల్గా ఇంటి బయట ముగ్గు వేసుకున్నా కూడా 4 సైడ్స్ కవర్ చేసేయాలి, అలా ఓపెన్గా వదిలిపెట్టేయకూడదు అనమాట. దానిలోనే పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి.
ఇంకా నాకు ఏదైనా అవసరం పడితే మా పాప తెచ్చిస్తుంది అనమాట మధ్య మధ్యలో. నెక్స్ట్ ఇలా బియ్యం వేసుకోవాలండి పీఠం మీద. నెక్స్ట్ అమ్మవారి ఫోటో, నాకు అమ్మవారి సింగిల్గా లేదనమాట, ఇలా వెంకటేశ్వర స్వామి అలాగే అష్టలక్ష్ములు ఉన్నారు, ఈ ఫోటోని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ పూలు కూడా పెట్టేసుకోవాలి. మంచి ఇక్కడ మనం ఒక్కసారి పూజ మీద కూర్చున్న తర్వాత మళ్ళీ లేగకూడదండి. మీకు ఇన్ కేస్ ఏదైనా మర్చిపోయి కావాలనుకుంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో తెప్పించుకోవాలి, కానీ మనమైతే లేగకూడదు. నెక్స్ట్ కలసం మీదకి కొబ్బరికాయని ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరికాయ మొత్తం కూడా ఇలా పసుపు పెట్టుకోవాలి. మీద కుంకుమతో ఇలా వేసుకోవాలండి. మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు, నేనైతే ఇలా వేసేసాను. మా వాళ్ళు అయితే పూజ స్టార్టింగ్లో అయితే మంచిగా కూర్చున్నారనమాట. ఒక హాఫ్ అన్ అవర్కి ఇంక వాళ్ళకి బోర్ కొట్టేసినట్టు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ కలసం మీదకి బ్లౌజ్ పీస్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. రెడ్ కానీ గ్రీన్ కానీ లేదా బ్లూ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. దానికి కూడా బొట్టు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కలసం ఏర్పాటు చేసుకోవడానికి నా దగ్గర పెద్ద ప్లేట్ లేదనమాట, కొంచెం మీడియం సైజ్ ఉంది కాబట్టి నేను ఆ ప్లేటే పెట్టేసుకొని దానిలో కూడా కొంచెం బియ్యం యాడ్ చేసుకోవాలి, ఇలా ఎంటీగా పెట్టకూడదు. నెక్స్ట్ రాగి చెంబు పెట్టేసుకొని దానిలో కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. దానిలో పసుపు కుంకుమ ఇంకా గంధము ఒక కాయిన్ యాడ్ చేసుకోవాలి, అక్షంతలు కూడా కొన్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి కలసంకి తోరం కట్టుకుందాము. ఇలా 3 పోగులు తీసుకొని తమలపాకుని ఇలా ఫోల్డ్ చేసుకొని ముడి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్టేసుకోవాలి. నెక్స్ట్ మామిడాకులు కూడా చెంబులో పెట్టేసుకోవాలన్నమాట. డెకరేషన్ అనేది మనకు నచ్చినట్లు చేసుకోవచ్చండి, ఇలానే చేయాలని ఏం లేదు, సింపుల్గా అయినా చేసేసుకోవచ్చు. కాకపోతే లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా అలంకరణ చేస్తే మనకు కూడా తృప్తిగా ఉంటుందన్నమాట. సో నేను కూడా ఎక్కువ ఏం చేయలేదు, నార్మల్గా సింపుల్గానే చేసేసాను. అలాగే కలసం పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ కూడా పెట్టేసి, మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉన్నా గోల్డ్ అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్ చైన్స్ అయినా ఏమైనా ఉన్నాయో వేసుకోవచ్చు అనమాట. దానిలోనే గాజులు కూడా పెట్టేసుకోవాలి. నా దగ్గర అమ్మవారిది చిన్న విగ్రహం ఉందన్నమాట, అది కూడా పూజలో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కింద ఇంకొక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక బ్లౌజ్ పీస్ ఇలా వేసుకోవాలి. దానిపైన మనం అమ్మవారికి చీర పెట్టుకుంటాం కదా, ప్లేట్లో ఒక చీర కూడా పెట్టేసుకోవాలండి. బట్టలు పెట్టలేని వాళ్ళు 2 బ్లౌజ్ పీస్లు అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ గణపతిని ప్రిపేర్ చేశాను, పసుపు గణపతిని. ఇది అందరికీ తెలిసిందే కదా కాబట్టి నేను అవేం షేర్ చేయట్లేదు. గణపతికి కూడా ఒక తాంబూలం పెట్టుకోవాలి. ఆకు, పసుపు, కుంకుమ, కాయిన్, 2 అరటిపళ్ళు పెట్టేసుకోవాలి. మనకు పూజ కంటే ముందు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పూజలో కావాల్సినవన్నీ కూడా మనం పక్కనే పెట్టేసుకోవాలండి. పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇలా చదువుకుంటూ మనకి ఇక్కడ పూజకి బుక్ దొరుకుతుందన్నమాట మార్కెట్లో. ఒకవేళ మీ దగ్గర బుక్ లేకపోయినా ఫోన్లో అయినా పెట్టుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇలా బుక్లో ఉన్నట్లుగా మనం ఫాలో అవుతూ పూజ చేసుకుంటూ ఉండాలి. నాకైతే చాలా బాగా జరిగిందండి వరలక్ష్మి పూజ. నేనైతే ఇది 3rd టైం అనమాట ఇలా చేసుకోవడము. మేము న్యూ హౌస్ తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, ఇది 3rd ఇయర్. అష్టోత్తర నామాలు ఉంటాయన్నమాట, ఆ నామాలు చదువుకుంటూ మనం పూలతో కానీ లేదా ఇప్పుడు వెండివి వస్తున్నాయండి చిన్న చిన్న ఫ్లవర్స్, అలా అయినా తీసుకుంటున్నారు. నా దగ్గర అవేం లేవు కాబట్టి నేను పూలతోనే చేసేసాను. నెక్స్ట్ మనం తోరం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి తోర పూజ చేసుకోవడానికి. ఇక్కడ తోరాలు వచ్చేసి 3 కానీ 5 కానీ 9 కానీ మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. అలాగే అవన్నీ కూడా పూజలో పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత మనం ముత్తైదువులకి తాంబూలం ఇస్తాం కదా, ఆ తాంబూలం ఇచ్చేటప్పుడే వాళ్ళకు కూడా కట్టేసేయచ్చు. లేదా అవన్నీ వద్దనుకున్న వాళ్ళు ఇలా ఒక తోరం పెట్టేసుకొని పూజలో పెట్టేసుకోవాలన్నమాట. తోరం వచ్చేసి 9 పోగులు తీసుకోవాలన్నమాట. దారము కొంచెం పెద్దగానే తీసుకోవాలండి. మనం ఇక్కడ 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. కాబట్టి
దారం అనేది కొంచెం పెద్దగానే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక పువ్వును ముడి వేసుకొని 9 ముళ్ళు వేసేయాలి. ప్రతి ముడికి కూడా కుంకుమ బొట్టు పెట్టేసేయాలండి. ఇది కూడా పూజలో పెట్టేసుకొని తోర పూజ కూడా ఉంటుంది. ఆ పూజ అయిపోయిన తర్వాత తీసుకొని కట్టేసుకోవాలన్నమాట. మీరు ముత్తైదులకు కూడా కట్టాలంటే అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పూజలో పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా హ్యాపీగా అయిపోయిందండి. నాకు పూజ అయిపోయేసరికి 12:30 అలా అయిందనమాట. మార్నింగ్ 4కి లెగిస్తే నా పూజ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రసాదాలన్నీ కూడా నేను 9 నైవేద్యాలు చేశానండి. లాస్ట్లో మా శ్లోకం పాడారు. ఐగిరి నందిని శ్లోకం పాడుతున్నారన్నమాట. Please subscribe.